అంబటి రాంబాబు ఇంటి వద్దకు వచ్చి నిరసనకు దిగారు టీడీపీ మహిళా కార్యకర్తలు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబుపై అంబటి చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబడుతూ నిరసనకు దిగారు టీడీపీ మహిళా కార్యకర్తలు. అయితే ఇప్పటికే అంబటి రాంబాబుపై కేసు సైతం గుంటూరులో నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ కార్యాలయం దగ్గర విజువల్స్ సైతం చూస్తున్నాం. గుంటూరులో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. టీడీపీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు అక్కడకు భారీగా చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంబటి ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతోంది. అంబటి ఇంటి ముట్టడికి వెళ్లిన టీడీపీ మహిళా నేతలు కేసును సైతం బుక్ చేసినట్టు తెలుస్తోంది. పోటీగా అక్కడకు వైసీపీ శ్రేణులు సైతం చేరుకున్నారు. దీంతో అంబటి రాంబాబు ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. గుంటూరులో అంబటి రాంబాబుపై ఇప్పటికే కేసు నమోదైంది. అంబటి రాంబాబు ఇంటి వద్దకు వచ్చి నిరసనకు దిగారు టీడీపీ మహిళా కార్యకర్తలు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ నిరసనకు దిగారు టీడీపీ మహిళా కార్యకర్తలు. అంబటి రాంబాబును చెప్పుతో కొడతామంటూ చెప్పు చూపించారు టీడీపీ మహిళా కార్యకర్తలు. వాళ్లకు వైసీపీ కార్యకర్తలు ఎదురుపడడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. అంబటి రాంబాబు ఇంటి ముందు ఇటు టీడీపీ మహిళా శ్రేణులు రావడంతో, అదేవిధంగా వైసీపీ శ్రేణులు సైతం పోటాపోటీగా వచ్చి చేరుకోవడంతో అంబటి రాంబాబు ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అడిగి తెలుసుకుందాం. మణికుమార్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? పోలీసులు ఏమంటున్నారు? ఇటు వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులకు సంబంధించిన వాగ్వాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుని ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి ఒక టీడీపీ మహిళ కార్యకర్త వచ్చింది. మా చంద్రబాబునే నువ్వు ఆ వ్యాఖ్యలు చేసేంత గొప్పడు అంటూ కూడా చెప్పు చూపించి అంబటి రాంబాబును చెప్పుతో కొడతానంటూ కూడా చెప్పు చూపింది. నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ మహిళా కార్యకర్తలు వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ మహిళా కార్యకర్తలు మాట్లాడదాం. ఆమె ఏం జరిగింది అసలు? ఆవిడెవరు? ఆమె బండి మీద వచ్చిందండి. వస్తే మేము వెళ్లకుండానే ఉన్నాము. చెప్పు చూపెట్టేసేసి లంజా కొడక లంబి కొడక అని తిడుతుంది. ఎస్ట్ మినిస్టర్ ఆ మాట మాట్లాడుతుందామా? ఏముందనేసి మాట్లాడిద్ది అసలు? ఆమె వచ్చింది, బండి పెట్టింది, ఉరికెత్తేసింది, 4 మనుషులు తెచ్చుకుంది, పులిహారలు తెచ్చుకుంది, దేనికి రాళ్లు తెచ్చుకుంది, గడ్డ పలుకులు తెచ్చుకుంది, ఎవరిని కొట్టేసేద్దాం అనేసి తెచ్చుకుందో మరి నాకు అర్థం కావట్లేదు. మరి ఆమె తెచ్చుకున్నది మరి ఆగాలి కదా. మరి ఇంతమంది పోలీసు బందోబస్తులు చేస్తున్నారు, మళ్ళీ అట్టే మాట్లాడుతున్నారు, అట్టే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఇంకా మేము ఎందుకు పొద్దున్న చేసిన దానికి కూడా ఇప్పుడు లడ్డుది అయిపోయింది. కీడు చేస్తున్నారు, మాట్లాడుకున్నారు. పొద్దున గుడికి వెళ్ళొచ్చాము, చక్కగా అన్ని బాగానే ఉన్నాయి. అక్కడ బ్యానర్ల కాడ గొడవ చేసినా కూడా సార్ వచ్చాడు, అన్ని బాగానే జరిగినాయి. అసలు సార్ మీద అంత కోపం ఉన్నప్పుడు సార్ ముందే మాట్లాడుకొని ఒక చార్జ్ అయిపోయింది కదా. పద్దాకలు ఈ గొడవలు ఉండకూడదు కదా. సార్ని పద్దాకలు తిడతాము, పొద్దునే లేచి దాకా నుంచి లంచా కొడక లంటే కొడక ఇయే మాట్లాడినా సార్ని. నేను ఇష్ట మినిస్టరేగా మీతో పాటుగా చేసింది. ఆ రోజున ఎమ్మెల్యే గారు లాగా చేశారు, అన్ని చెందారు, అంతా అంటే అట్లా తిడతా ఉంటదామా? అసలు ఏముందనేసి ఆమె తిట్టిద్ది అనేసి, అంత గర్వం దేనికి డబ్బులు తీసుకుందనేసి తిట్టిద్దామో మాకు తెలియదు కదా. ఆ డబ్బులు అట్టాగా ఇచ్చేసేసి సరేనమ్మ తిట్టండి కొట్టండి రాళ్ళు వేసుకోండి రండమ్మా అని చెప్పాడేమో నెక్స్ట్ మినిస్టర్ గారిని. అది జరిగిందండి. ఆమె వస్తే మాత్రం చెప్పులు తీసుకుని కొడతాము. ఆమెను ఇప్పుడు అరెస్ట్ చేయకపోయినా కూడా అదే చెప్పు కానీ ఆమెను గ్యారెంటీ కొడతాము. ఆ చెప్పు మాత్రం గ్యారెంటీగా అయ్యిద్ది. ఆ బండి ఉంది కదా, ఆ బండి కూడా దాన్ని ఎత్తినే కొడతాము. ఇది మాత్రం ఫైనల్ గా జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే మొత్తం జరిగిన వ్యవహారం మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చారు. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సమాధానం చెప్తాను, అడగొద్దు. నేను చాలా క్లుప్తంగా నిన్న ఇవాళ జరిగిన పరిణామాలు ఓకే రెడీ. నేను చాలా క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ నిన్న ఈ రోజు జరిగిన పరిణామాలు, నా చుట్టూరా జరుగుతున్నటువంటి విమర్శలు, వాటన్నిటికీ క్లుప్తంగా సమాధానం చేసే ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏమిటంటే లడ్డు వ్యవహారం, కల్తీ వ్యవహారం.
మాంసము కొవ్వు పంది కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. విచారంలో కలవలేదనేది వాస్తవం వచ్చింది. దీన్ని పురస్కరించుకొని మేము సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానికి వాళ్ళు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అన్నెసరిగా చట్ట వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి బొమ్మలు వేసి ఫ్లెక్సీలు కట్టారు చట్ట వ్యతిరేకంగా. నేను ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాను. చించేసిగా ఎవరు లేరు అక్కడ. ఎవరు ఉన్నారా? మీరందరూ ఉన్నారుగా. ఎవరు లేరు. చించేయడం ధర్మం కాదని భావించాను. అయ్యా ఇది కట్టడం తప్పు, చట్ట వ్యతిరేకం, మీరు దయచేసి తీసేయండి 24 hours లో, లేకపోతే మేమే వచ్చి తీస్తామని చెప్పాం. సాంప్రదాయమా, గౌరవమా కాదా? నా పెద్ద మనిషి కదా, నా గౌరవాన్ని కాపాడుకుంటూ ఎదుటి పార్టీని గౌరవిస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం నేను చేశాను. ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ చింపడానికి కాదు. వాళ్ళందరూ కార్లు, రాళ్లు అన్ని పెట్టుకున్నారు. చూశారుగా మీరు అందరూ. నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి పూజ చేసి అటుగా వస్తున్నాను. రాడ్లు, కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు. దాడి చేయటమే కాదు, మీడియా వాళ్ళందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు. నన్ను ఎమ్మాయక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టా. ఆఫ్ ది మూమెంట్ నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు. ఒక మహిళ తిట్టింది. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా. ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాది కాదు. ఇదిగో చూడండి, ఎంత చూపిస్తారు మీకు ఎత్తుగా దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే, అయినా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిరుగుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకుని అలా తిరుగుతూ ఉండాల్సింది కాదు. కానీ ఇది స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్లు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్, నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం, చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేకది. దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అరెస్ట్ చేయమని. వచ్చారు పోలీసులు. వేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్ కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు. వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా. ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు ఇచ్చాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. అలా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా మీద పుడతానికి వచ్చినప్పుడు, లేడీస్ తిరుగుతున్నప్పుడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద రాడ్డులు పెట్టుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నాయా పోలీసులు, నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేస్తానన్నారు కదా, చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అంతంత రాడ్లు పట్టుకొని, అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా? వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా? ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి ఒక తిట్టిందంట, ఆపగలిగారా? ఇదేనా మీరు వన్ సైడెడ్ గా చేస్తారా? అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిరిగితే దాన్ని వక్రీకరిస్తారు. నేను మనవి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు తిట్లా, రాజకీయంగా విమర్శ చేస్తా. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో ఆయన్ని కాదు కూడా తిట్టింది. మరొకసారి చెప్తున్నా, నాకు మీద తిట్టుకోవడం చూడండి ఒకసారి, వీడియోస్ అని చూడండి. నన్ను ఈ రకంగా తిట్టారు. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం జరిగి తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు వైపు కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందో నాకు అర్థం కాలేదు.
చంద్రబాబు నాయుడు గారు చూశానంట, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది అన్నారు. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కదా, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్కి కూడా వెళ్ళని వాళ్ళను అరెస్ట్ చేస్తానని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంటే తీసుకెళ్ళి వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్ట్ చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్ అన్నదాన్ని ఆశలాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్నారంట. ఎమ్మటే అరెస్ట్ చేయండి అన్న పోస్ట్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్ కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు, అవి కూడా భయపడవు. అర్థం కదా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేను చెప్తున్నా. అరెస్ట్ సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను. ఇవాళ దొరికాను అనుకుంటున్నారు, నేను దొరకలేదు. అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, వేసుకోండి, సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నప్పుడు అడగని చెప్తున్నాను. నేను చెప్పింది ఏంటి? స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో నేను చంద్రబాబు అనలేదు, నన్ను అన్నవాళ్ళని అన్నాను నేను. అక్కడ అన్నారు లేదో, నాగరాజు నువ్వు కూడా ఉన్నావు కదా, నన్ను తిట్టారా లేదో చెప్పు. నువ్వు సాక్ష్యం చెప్పడానికి భయపడతావు. నన్ను తిట్టారా లేదా? ఆ తిట్టిన కాదు, నన్ను ఇందాక వచ్చింది ఒక లేడీ, అంటే వాళ్ళు తిడుతుంటే ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో ఆగండి, ఒక మానవుడిగా తిట్టకూడదు నేను వాళ్ళని. వాళ్ళు నన్ను తిట్టొచ్చా? నేను తిట్టాను కాబట్టి అది ఫోకస్ అయింది. అది కూడా స్పర్ ఆఫ్ ది మూమెంట్. తిట్టి ఉండాల్సింది కాదు, వాళ్ళు ఎదవలైనా సరే తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యా. అది నా వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నా. చంద్రబాబు అరెస్టుకు భయపడి చెప్పట్లా నేను. ఇది నా పొద్దు నుంచి పీకుతుంది నన్ను మనసులో. ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను? ఆ లేడీస్ కానీ ఆ లేడీ ఎందుకు బూతులు మాట్లాడాను? నాకు ఉన్నటువంటి కార్పొరేటర్ ఎందుకు బూతులు మాట్లాడాను? ఇంకొక రాడ్లు తీసుకొచ్చారు కదా, నేను అడుగుతా ఉన్నానయ్యా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, ఒక్కరి దగ్గర రాడ్డు తీసేస్తున్నారు వెనక్కి, ఒక్కరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి, తీసుకోవాలా? నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయమని అంటే వాళ్ళ అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట. నేను పారిపోనాయా, ఇంట్లో ఉంటా, వచ్చి తీసుకెళ్ళని అంటున్నా. ఇందాక వచ్చారు ఇంట్లోకి, బరబర వచ్చారు ఆ వంశీ సిఐ. మళ్ళీ ఏమంటే ఇప్పుడు వద్దు అనుకున్నారేమో, మళ్ళీ వెనక్కి వచ్చారు. అరెస్ట్ చేస్తే, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను, జైల్లో ఉంటాను, ఈ సంగతి తేలుస్తాను. చంద్రబాబు గుర్తుపెట్టుకోమని కూడా మనం భయపడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు. భయపడితే రాజకీయాల్లోనే ఉండలేదు. ఇంకా నన్ను అడుగుతారా? తెగించడం కాదు, గత్యంతరం లేక పిల్లిని గదే పెట్టుకొచ్చి ఏమైంది పులవుదా? అంతే, మేము కూడా పులి అవుతున్నాం. అందుకు మించి అరెస్ట్ చేస్తామంటే పారిపోవాలా? అరెస్ట్ చేస్తామంటే బతిని ఆడాలా? అరెస్ట్ చేస్తామంటే యాంటిసిపేటర్ బీల్కి వెళ్ళాలా? అరెస్ట్ చేస్తామంటే దాపుకెళ్ళి ఎక్కడ దాపుకోవాలా? అలాంటి తత్వం కాదు నాది. రంది దిగిని మొత్తం అని చెప్తున్నా. తెగింపు కాదు ఇది. పిల్లిని పెట్టి కొడితే పులి అవుతుంది. అదే మా పిల్లలన్నీ పుల్లు అవుతాయి. గుర్తుపెట్టుకున్నాం. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నట్లేదు. అరే పోలీసులు ఎక్కడ ఉంటే కర్ర పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే రాడ్లు పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే పెద్ద పెద్ద కట్టెలు పట్టుకుని మా కారు మీదకి వస్తుంటే నన్ను దిగొద్దని ఆపారు తప్ప ఆపారండి. ఇది ఎలా ఉంది ఆడ రాష్ట్రంలో జరగాల్సింది. సంవత్సరం అయింది, ఇంకా చాలా పరిపాలన ఉంది. దుర్మార్గం చేయకూడదు, ధర్మంగా ఉండాలి, కొద్దిగా మొగ్గుంటే ఉండండి తప్ప అసలు అంతా అదే మొగ్గుంటే అలాగా. ఇందులో వచ్చిన ఇంటికాడ తిట్టింది, మా వాళ్ళు ఎంత పడ్డారు అది వేరే విషయం. వాళ్ళు కూడా పిల్లులే, అప్పుడు పులయ్యారు. ఏముంది చెప్పి చూపించిందంట. ఏంటది? అసలు ఆగమ్మా నువ్వు. చట్టం తెలుసు నాకు, లాయర్ గా ఉన్నాను. ఆ చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం పోవటం లేదు. చంద్రబాబు లోకేష్ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన కూడా కేసు పెడతారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, ఇంకా 2 కేసులు పెడతారు. పాపం నన్ను ఏ విధంగా నిర్బంధించాలి, ఏ విధంగా జైల్లో పెట్టాలని ఆలోచన చేస్తారు. అంతే కదా. చట్టం నడుస్తుందబ్బా, నాకు అర్థం కాల నాగరాజు. చట్టం నడుస్తుందా ఇక్కడ? నడవట్లేదే. పోలీసు రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ నడుస్తుంది. వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఇంకా నేను సిద్ధపడ్డా, వాళ్ళు చేయకపోతే వాళ్ళ కర్మ. ఎందుకంటే నాకు వచ్చిన నాకు కూడా గవర్నమెంట్ లో పనిచేసే కదా, నాకు కూడా సమాచారం ఉంది. చంద్రబాబు ఆదేశించారంట అరెస్ట్ చేసేయమని. సిద్ధపడ్డా, సిద్ధపడ్డా నేను. వాళ్ళ ఇష్టం. ఇక
అరెస్టుకు సిద్ధపడ్డాను, నన్ను తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు డీజీపీని ఆదేశించాడు. డీజీపీ వాళ్ళకి ఆదేశించాడు. డిఎస్పీ గారు వచ్చాడు. లేదా డిఎస్పీ గారు మార్నింగ్ నుంచి చెప్తారు పార్టీ ఇప్పుడు భరోసా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇప్పుడు భరోసాగా ఉన్నది. నన్ను ఎవరు కూడా నేను తిట్టింది తప్పు అని ఎవరు చెప్పమనిలా. నా అంతరాత్మ ప్రకారం చెప్పాను. అరెస్ట్ భయపడి కూడా చెప్పలేస్తున్నా కానీ నాకుంటూ ఒక అంతరాత్మ ఉంది కదా. నేను ఈ వయసులో అతను తిట్టడం తప్పేమో అని అనిపించింది. వాళ్ళు తిట్టినా కూడా, వాళ్ళు ప్రొవోక్ చేసినా కూడా దాని మీద చెప్తారు అంతే. పొద్దు నుంచి మొదలు పడుతున్నా ఆ విషయం మీద. కాదు మా ఇంటికి అందుకు అరెస్ట్ చేయడం కాకుండా మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తామన్నారంట. ఇప్పుడు కూడా దాడికి వచ్చారు. ముట్టడిస్తామన్నారంట. ఇప్పుడు కూడా దాడికి వచ్చారు. ముట్టడిస్తారేమో వాళ్ళు చెప్పబెట్టుకుని అందరూ వచ్చారు. లాడా మగ అందరూ మా రాంబాబు గారి ఇంటి మీద ముట్టడిస్తారో చూద్దాం అంతే తప్ప నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తానని చెప్పనండి. అందరూ నాయని ఒక్కనే కానీ ఒక్కనే సింగిల్ గా ఆ డిఎస్పీ గారిని చెప్పాలంటే నువ్వు అరెస్ట్ చేస్తామని నువ్వు ప్రొడ్యూస్ చేస్తామని ఎమ్మటి కారికి వెళ్ళిపోతా. ఏమీ లేదు. నా సెల్ని ఇంటికి అడిగేసి కారికి వెళ్ళిపోతే వీళ్ళందరినీ కూడా కామ్గా ఉండిన అబ్బాయి నేను చట్ట ప్రకారం చేసుకుంటానని చెప్తా. అది అంబటి రాంబాబు అంటే డిఫరెంట్ గా ఉంటాడు ఈ రాంబాబు. నువ్వు అరెస్ట్ భయపడి కానేగా చెబుతున్నా అరెస్ట్ చేసుకోమని. అరెస్ట్ భయపడి కాదు. నా అంతరాత్మే తప్పేమో ఎందుకు తొందరపడ్డావు రాంబాబు అంటుంది. వచ్చేసి దగ్గరికి వచ్చిన తర్వాత అది నేను వెనక్కి తీసుకోను లేదని కాదు. కొన్ని సందర్భాలు వెనక్కి తీసుకున్నాను. ఇంత ముందు కూడా ఒకసారి వెనక్కి తీసుకున్నా. అది నా అంతరాత్మకు సంబంధించిన అంశం తప్ప ఈ ఫోన్ కిస్కా గొట్టంగాళ్ళు బెదిరిస్తేనో ఈ ఫోన్ కిస్కా గొట్టంగాళ్ళు క్షమాపణ చెప్పమంటేనో చెప్పే పద్ధతి కాదు. నాకు అంతరాత్మ నన్ను యాక్సెప్ట్ చేయలేదు కానీ చెప్తున్నాను తప్పేం. కార్యకర్తలు నాయకులు కెనాట్ ఇమేజిన్. ఇప్పుడు మీరు చూశారు కదా ఇంతకుముందు మేమేదో దాడులు చేసామన్నారు. అంటే వాళ్ళ అధికారులకు వాళ్ళు దాడులు చేస్తారా? వాళ్ళు కొడతారా? ఏంది అత్త సమాజంలో ఉంటున్నావా? అది కాదండి. లడ్డు వ్యవహారం జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉంది కదా, కోర్టు వచ్చింది కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో చేయమంటాం కదా. మీరు ఫ్లెక్సీలు కట్టడం ఎందుకు? ఇచ్చా మీకు ఏమన్నా? వాళ్ళు ఫ్లెక్సీ తీసేయాలని వెళ్ళినప్పుడు ఎవరు లేదు. మీరు చూశారు కదా, వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నారు? ఒక్కరు కూడా. వాళ్ళు వచ్చారు అందరూ కర్ర పిచ్చుకుని దించేస్తే ఏమయ్యేటప్పుడు మర్యాద, రాజకీయంగా మర్యాద. అయ్యా ఈ ఫ్లెక్సీ తప్పు తీసేయండి అని చెప్పి వచ్చా. 24 గంటలు తీయమని. తీగిపోగా నేను అటు వెళ్తుంటే రాజు నన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకాలం కొడతారో చూస్తాం. కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. ఎంతకాలం కొడతారో, ఎంతకాలం వెంటబడతారో, ఎంతకాలం రాడ్లు తీసుకొస్తారో చూస్తాం. పనులు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు రాజ్యంలో వచ్చిన అందరూ ఎవరో చూశారు కదా మీరు. అందరూ అదే బాపతి నన్ను కొట్టాలని. కొట్టడం చూద్దాం. రెడీ పొజిషన్ ఉన్నాం. మాకు పోలీసు బలం లేదు అన్నారు. ఎదిరిస్తున్నాడు సిఐ గారు అక్కడ. మీరు వెళ్ళారంటే కేసులు పెడతాం. ఈ రామబాబు ఉండదని బెదిరిస్తున్నారు. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. ఒక మహిళ తిట్టింది. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా. ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాది కాదు. ఇదిగో చూడండి ఎంత చూపిస్తారు మీకు ఎత్తుతో దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే అయినా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టు ఉండాల్సింది కాదు. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా.
మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది, ఒక మహిళ తిట్టింది, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా, ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాది కాదు. ఇదిగో చూడండి, ఎంత చూపిస్తారు మీరు ఎత్తుతో దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే, అయినా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిరుగుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకుని అలా తిరుగుతూ ఉండాల్సింది కాదు. అంబటి రాంబాబు ఇంటి వద్దకు వచ్చి నిరసనకు దిగారు టీడీపీ మహిళా కార్యకర్తలు. వాళ్ళలో ఒకళ్ళు చెప్పును సైతం చూపించినట్టుగా తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి పోటాపోటీగా ఇటు వైసీపీ శ్రేణులు సైతం అక్కడకు రావడంతో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ కార్యకర్త చెప్పు చూపిస్తున్న విజువల్ని సైతం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అంబటి ఇంటి దగ్గర ప్రజెంట్ హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. అంబటి ఇంటి ముట్టడికి వెళ్లారు టీడీపీ మహిళా నేతలు. వాళ్ళకి పోటీగా వైసీపీ శ్రేణులు సైతం అంబటి ఇంటి వద్దకు చేరుకోవడంతో పూర్తిగా కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వాళ్లలో ఒక మహిళా నేత, ఇటు టీడీపీకి సంబంధించిన మహిళా కార్యకర్త చెప్పు చూపించడం వివాదాస్పదంగా మారింది. దానికి సంబంధించి ఇటు అంబటి రాంబాబు సైతం రియాక్ట్ అయ్యారు. నేను చంద్రబాబును తిట్టలేదు అంటూ కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యానిస్తూ వచ్చారు. నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని మాత్రమే నేను తిట్టాను, ఇందులో చంద్రబాబును లాగవద్దు అంటూ కూడా అంబటి రాంబాబు ఇందాక మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ఎస్పెషల్లీ అక్కడకు భారీగా చేరుకోవడం, అనంతరం కూడా వాళ్ళలో ఒకళ్ళు చెప్పును చూపిస్తూ కూడా ఇటు హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇక్కడే రోడ్డు మీద కొట్టడానికి వస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, తాను ఇటు చంద్రబాబును తిట్టలేదు అంటూ కూడా అంబటి రాంబాబు చేసిన కమెంట్స్ ని ఎలా చూడాలి? అక్కడ టీడీపీ శ్రేణుల క్లియరెన్స్ జరిగిపోయిందా? పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి మణికుమార్? మాజీ మంత్రి అంబటి రాంబాబు వద్ద గుంటూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసి ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే అంబటి రాంబాబు ఉదయం చేసినటువంటి కామెంట్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలతో కూడా అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఒకసారి విజువల్స్ చూడొచ్చు. అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడంతా కూడా పోలీసులు బలగాలంతా కూడా మోహరించారు. ఏ క్షణమైనా సరే అంబటి రాంబాబు అరెస్టు జరిగే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితం ఒక టీడీపీ మహిళా కార్యకర్త వచ్చి అంబటి రాంబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబునే నువ్వు మాట్లాడతావా అంటూ అంబటి రాంబాబుకి చెప్పుతో కొడతానంటూ కూడా ఒక కామెంట్ చేసింది. కొంతమంది వైసీపీ మహిళా కార్యకర్తలు కూడా ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా జోక్యం చేసుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మీడియాతో మాట్లాడారు. ఏదైతే ఉదయం జరిగినటువంటి ఎపిసోడ్ సంబంధించి, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆయన రెస్పాండ్ అయ్యారు. తను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదు అంటే సందర్భానుసారం, అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళా కార్యకర్తలు తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అనుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు వచ్చేసింది. ఆయన వయసులో పెద్దవారు, ముఖ్యమంత్రిగా చాలా ఏళ్ళు చేశారు, ఆయన అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. తాను అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు, పొరపాటునది మాట తోలాల్సి వచ్చింది తప్ప తను ఉద్దేశపూర్వకంగా, అంటే ఇంటెన్షనల్ గా ఆ మాటలు కావాలని అనలేదంటూ కూడా ఆయన కూడా ఆ మాటల వ్యాఖ్యలను సరి చేసుకునే ప్రయత్నం చేశారు. ఏదైతే అంటే చట్ట ప్రకారం తాము చేస్తున్నటువంటి దీనికి సంబంధించి, అంటే చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తే తాను అరెస్ట్ కి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను తప్ప ఇక్కడికి పారిపోయే వ్యక్తిని కాదు. తాను ఒక అంటే పిల్లిని కూడా గదిలో బంధించి కొడితే తాను అది కూడా అడ్డం తిరుగుతుంది. ఆ రకంగానే నేను మాట్లాడిన తప్ప ఎక్కడ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశించి కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక తాను ఖచ్చితంగా అరెస్ట్ అవుతాను, ఎక్కడ కూడా బెయిల్ కూడా తీసుకోను, ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు ఉదయం జరుగుతున్న ఏదైతే తిరుమల తిరుపతి లడ్డు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారో ఆ ఫ్లెక్సీలకు సంబంధించి వైసీపీ
మొదటి నుంచి కూడా చేస్తున్నట్టు వ్యాఖ్యలకు సంబంధించి అటు అంబటి రాంబాబు కూడా వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగా తానైతే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించి వ్యాఖ్యలు చేయలేదు, అవి ఇంటెన్షనల్ గా వచ్చినవి కాదు, అది పొరపాటున వచ్చిన వ్యాఖ్యలు కాబట్టి తాను వెనక్కి తీసుకుంటున్న మాటల్ని, కానీ ఆ మాటలు బట్టి అరెస్ట్ చేస్తే కానీ తాను అరెస్ట్ కూడా సిద్ధం అని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే ఉత్త వాతావరణం చోటు చేసుకుని నడుస్తూనే ఉంది. ఏ క్షణానికి అంబటి రాంబాబు అరెస్ట్ జరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ మణికుమార్.